శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరత్చంద్రికలు రెండవ భాగం ఆరతి। ఆరతి అంటే భక్తులు దైవానికి గాని దైవంగా భావించే మహాత్ముని ప్రతిమకు గాని సజీవులైన ఒక మహిమాన్విత సత్పురుషునికి గాని అభిముఖంగా నిలబడి అందరూ కలిసి ఆయన సంకీర్తనలను సమిష్టిగా ఒకే స్వరంతో పాడుతూ అర్చించే ఒక సామూహిక పూజా విధానం ఆరతి సేవ। సాధారణంగా సంగీత వాయిద్యాలైన చిరతలు, తాళాలు, గంటలు మొదలైనవి ఈ సంకీర్తనకు సహకరిస్తాయి। సుగంధభరితమైన అగరబత్తీలు, సాంబ్రాణి వెలిగించి ఆరాధ్యమూర్తిని పూలమాలలతో భక్తిపూర్వకంగా అలంకరిస్తారు। తర్వాత భక్తులు ఆరతి గీతాలను ఆలపిస్తూ ఉండగా పూజారి గాని భక్తుడు గాని 5 ఒత్తులు గల నేతి దీపాలతో లేదా కర్పూరముతో ఆరతి చేస్తారు। ఆ విధమైన అనుష్ఠానాన్నే ఆరతి అంటారు। ఎక్కువ మంది ఓ సామూహిక వాతావరణములో జరిగే ఆరాధన అనేక విధాలుగా ఉపయోగపడుతుంది। ఆ సామూహిక వాతావరణములో సంఘటిత భక్తిభావావేశం నిండి నిబిడీకృతమైన ఆ ప్రదేశంలో సులభంగా మనసు కుదిరి భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థించుకోవచ్చు। ఒకే తాళాన్ని అనుసరించి భక్తి గీతాలను ఒకే స్వరంలో అందరితో కలిసి సమిష్టిగా పాడుతున్నప్పుడు భక్తుడు తన అహంకారపు పొరలను ఛేదించుకొని ఆ సంఘటిత లయలో సులభంగా కలిసిపోగలడు। సమిష్టిగా పాడటమనేది సర్వత్రా చైతన్యం నిండి ఉన్నది అనే భావనను ఉత్తేజపరుస్తుంది। ఆ భావనలో ఎవరికి వారు తమ వ్యక్తిగత స్వరాన్ని కోల్పోతారు। ప్రపంచానికి అన్యంగా ఉన్నామన్న భావన స్థానంలో వారి గ్రహింపులో లేకుండానే తాము కూడా ఆ పూర్ణత్వంలో భాగం అనేటటువంటి ఎరుక కలుగుతుంది। అంతేగాక ఆ ఉత్తేజభరిత సంఘటిత భావోద్రేక తీవ్రతలో తాను వేరు అనే ప్రత్యేకమైన గుర్తింపు సామూహిక చైతన్యం స్రవంతిలో కరిగిపోతుంది। దానితో పాటు ఇంద్రియాలన్నీ దృష్టి మనోహరంగా అలంకరింపబడిన విగ్రహమూర్తి మీద వాక్కు మేళతాళాలు గంటలతో అందరిలో కలిసి పాడటంలో జ్ఞానేంద్రియము సుగంధభరితమైన ధూపాలు, పుష్పహారాలు, పరిమళాలను ఆఘ్రాణిస్తూ ఇలా ఆరతిలో గాఢంగా లగ్నమవటం వల్ల ఈ ఇంద్రియాలు భక్తుల హృదయాలలో ఒక రకమైన అలౌకిక పరమానంద పారవశ్యాన్ని కలగజేస్తాయి। పూజ్యశ్రీ బాబూజీ విరచిత ఆరతి సాయిబాబా నుండి సాయిపదం పబ్లికేషన్ 1996। గురువుగారు బాబా ఆరతిలో తక్ గయి మేరీ రసన అని పాడుకుంటాం। అంటే నేను మోగపోయాను, నా నాలుక అలసిపోయింది అని। నిజానికి ఒకరు తమను తాము మరిచిపోయినప్పుడు కలిగేటటువంటి ఆ విస్తృత భావాన్ని దాసగను వ్యక్తం చేస్తున్నాడు। ఆయన కవిత్వాన్ని మేళవించి పాడుతున్నాడు కాబట్టి మోగపోయాను అనే పదాన్ని వాడాడు। కానీ అసలు ఆయన నాలికెందుకు మోగపోయింది? ఎందుకంటే ఆయన మనసు స్తబ్దమైపోయింది। ఆయన మరి మాట్లాడలేకపోయాడు। మళ్ళీ ఇది అటువంటిదే। మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఆరతి పాడుతున్నప్పుడు కలిగే అనుభూతే కలుగుతుంది। మనం ఆరతి పాడినప్పుడు కనీసం కొంతమటికైనా మన మనసులు విస్తృతమవ్వాలి। అది నిజమైన ఆరతి। భక్తుడు: గురువుగారు, మీరు షిరిడీలో ఆరతులకు వెళ్తుండేవారా? గురువుగారు: అవును, నేను మొదటి రోజుల్లో ఆరతులకు వెళ్తూ ఉండేవాడిని। నాకు ఆరతులంటే ఇష్టం, నేను వాటిని ఆస్వాదిస్తాను। అలాగని నాకు ఆరతుల పట్ల అనురక్తి అంటూ ఏమీ లేదు। నిజానికి ఆరతి ఇవ్వడం నాకు కూడా ఇష్టమే। బాబాకు సంబంధించినది ఏదైనా నాకు అభ్యంతరము లేదు।
ఆరతులన్నిటిలోకెల్లా దాసగణ్ మహారాజ్ ఆరతులంటే నాకు ఎక్కువ ఇష్టం. ఒక విధంగా నాకు సాయి రహం నజర్ కర్నాతో ప్రారంభమయ్యే ఆరతి ఎంతో మనోహరంగా ఉంటుంది. అందుకని సత్సంగాలలో ఏమి చేసుకోవాలి అని అందరూ అడిగినప్పుడు అన్ని ఆరతులు అవసరం లేదు, మీకు కావాలని అనిపిస్తే సాయి రహం నజర్ కరనా మాత్రం పాడుకోవచ్చు అని చెప్పాను. అది అప్పుడు అలా ప్రారంభమైంది, అంతేగాని నేను దానిని నిర్దేశించలేదు. భక్తుడు: మీరు ఈ 2 ఆరతులను ఎందుకని అంతగా ఇష్టపడతారు? గురువుగారు: నాకు ఆ ఆరతుల్లోని ప్రతి విషయం నచ్చుతుంది. వాటిలో ప్రకటమయ్యే మొత్తం భావం, ఆ శైలి, దానిని వ్యక్తం చేసిన వారు దానిని వ్యక్తం చేసిన విధానం, ఇలా అన్నీ. భక్తుడు: మీరు చెప్పేది దాసగణ్ మహారాజ్ గురించేనా? గురువుగారు: అవును, దాసగణ్ మహారాజ్ గురించే. బాబా ముస్లిం అనే భావనతో వారి చేతుల మీదుగా ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా కాస్త సంకోచించిన ఒక సాంప్రదాయ బ్రాహ్మణుడాయన. అయినప్పటికీ మసీదులో నేను చీపురును అని చెప్పడానికి సిద్ధపడ్డాడు. గడిచిన కాలంలో ముస్లింలు అంటే పరజాతి వారు, కడజాతి వారు, అంటరాని వారు అనే భావనను బ్రాహ్మణులు కలిగి ఉండేవారు. అందుచేతే వారిని తాకడానికి కూడా సంకోచించేవారు. మురికిని తాకుతూ ఆ దుమ్ము ధూళిని ఊడ్చే చీపురును కూడా అంటరాని వస్తువుగా భావిస్తారు. దాసగణ్ మహారాజు చీపురును ఉపమానంగా తీసుకొని ఇలా పోల్చి చెబుతున్నారు: నేను ఇక్కడున్నది మీ పాదధూళి కోసమో లేక అనుగ్రహం కోసమో కాదు. నా దృష్టి వాటిపై లేదు. నీ భక్తుల పాదధూళిని ప్రోగు చేసుకోగలిగితే అదే 10,000. ఇదే నేను చేసే పూజ, ఇదే నాకు ఆనందాన్నిస్తుంది అని. ఇటువంటి వ్యక్తీకరణలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సాతి అకిరికా, జీవితాంతం తోడు నీడై ఉండేవాడు, రహం నజర్ కర్నా. వాస్తవానికి ఆయన వాడిన పదాలు ఇస్లాంకు సంబంధించినవి. ఒకవేళ ఆయనే గనక హిందూ పద్ధతిలోనే రాయాలనుకుంటే హిందీ పదాలను వాడి ఉండవచ్చు. నజర్ అనే పదము, ఇంకా ఆయన వాడిన ఇతర పదాలు ఆయన పాండిత్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. మనోహరమైన ఆ అనుభూతి ఎంత అందంగా ఆయన వ్యక్తపరిచారు. ఆయన అలా అనుభూతి చెంది ఉండకపోతే అలా రాయడం సాధ్యపడదు. భక్తుడు: దాసగణ్ మహారాజ్ బాబాను ముస్లింగా గౌరవించడానికి నజర్ అనే పదాన్ని ఎంపిక చేసుకున్నారా? గురువుగారు: బాబా ముస్లిమేనని ఆయనకి గట్టి నమ్మకం. అందువల్ల ఆయన ముస్లిం పద్ధతిలో వ్యక్తం చేయాలనుకున్నాడు. దానికని ఆయన ఇస్లామిక్ పదాలను ఉపయోగపెట్టాడు. భక్తుడు: ఇస్లాం పట్ల ఆయనకు గల గౌరవ భావంతోనా? గురువుగారు: ఆయనకున్న భక్తి వల్ల. బాబా ఆయనకు సద్గురువు. దానిని నువ్వు గౌరవం అని చెప్పలేవు, అది భక్తి. ఎంత గాఢమైన భక్తి అంటే బాబా మసీదులో ఆయన చీపురు కావాలనుకున్నాడు, దానిని నువ్వు గౌరవం అంటావా? అది చాలా తేలికైన పదం. బాబాను ఆయన గౌరవించలేదు. ఆయన కేవలం గౌరవించేవాడు మాత్రమే కాదు, అది గౌరవం కన్నా చాలా చాలా ఎక్కువ. మీరు ఆరతి సాయిబాబా చదివారా? నేను అనుభూతి చెందిన కొన్ని విషయాలను అందులో వివరించడానికి ప్రయత్నించాను. పరిమితమైన నా స్వంత పరిధిలో ఆరతి సాయిబాబాలో వీటిపై వ్రాసిన వ్యాఖ్య ద్వారా ఈ 2 ఆరతుల పట్ల నాకు గల అభిమానాన్ని పంచుకోవడానికి ప్రయత్నించాను. అసలు నేను వాటిని ఎందుకు ఇష్టపడతాను అనే దానికి గల అనేక కారణాలలో అది ఆరతి సాయిబాబాలోని వివరణ కేవలం ఒక అంశం మాత్రమే.
భక్తుడు బివి నరసింహస్వామి గారు సాతి అకెరికాను చివరి క్షణాలలో సహాయం చేసేవారు అని అనువదించారు. గురువుగారు నిజానికి సాతి అనంటే సహచరుడు, వెంట నుండేవాడు అని. సహచరుడు అనేది ఖచ్చితమైన అనువాదం. బహుశా నరసింహస్వామి గారు బాబాను ఉద్దేశించి సహచరుడు అనే పదాన్ని వాడటానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే బాబాను సాతి, సహచరుడు, స్నేహితుడు అనడం బాబాను అగౌరవపరచడంగా ఆయన భావించి ఉండవచ్చు. అందుకని ఆయన దానిని సహాయకుడుగా మార్చి ఉండవచ్చు. అయినా ఆయన అందుకే అలా చేశారా లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ వాస్తవికంగా చూస్తే సాతి అంటే సహచరుడు, అకెరిక అంటే చివరి వరకు. నిజానికి కేవలం చివరిలోనో లేక చరమ అవస్థలోనో కాదు, మొదటి నుండి చివరి దాకా ఆయన ఉంటారు. ఆఖరి సన్నివేశంలో వచ్చే తెలుగు సినిమా పోలీసులా కాదు. దానివల్ల ఎలాగూ ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. బాబా అలా కాదు, మొదటి నుండి చివరి దాకా ఆయన మన కోసం ఉంటారు. భక్తుడు గురువుగారు అందరితో కలిసి ఆరతి చెయ్యడం వలన ఏదైనా అంతర్గత ప్రయోజనం ఉంటుందా? గురువుగారు అదో వ్యక్తీకరణ మాత్రమే. అందులో అంతర్గత ప్రయోజనమంటూ ఏమీ లేదు. దానిని నువ్వు వ్యక్తం చేసేటటువంటి విధానం, అది నీకు ఎలాంటి అనుభూతిని కలగజేస్తున్నది అనేది అందులోని ఏకైక అంతర్లీనమైన ప్రయోజనం. ఒకవేళ ప్రేమను మీరు స్వతహాగా వ్యక్తపరచలేనప్పుడు అందరితో కలిసి ఆరతిని చెయ్యడం తగిన వ్యక్తీకరణ అని అనిపిస్తే ఆరతిని చెయ్యండి. అందులో ఇబ్బందేం లేదు. అంతేగాని తప్పకుండా చెయ్యాలని కానీ చెయ్యకూడదని కానీ లేదు. కొంతమందికి ఆరతి పాడుతుంటే బాగుంటుంది, ఆరతి చేయడం నాకిష్టం, దానివల్ల నేను ఏదో అనుభూతి చెందుతున్నాను, నాకు ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు చెయ్యండి. అంతేగాని బాబాకు ఆరతి అలానే చెయ్యాలి, లేకపోతే ఆయన అనుగ్రహం మనపై వర్షించదని అనుకోవడం తప్పు. అది ఒక వ్యక్తీకరణ మాత్రమే. దానిని అప్రయత్నంగా జరగనివ్వండి. మీరు స్వతహా సిద్ధంగా అలా వ్యక్తపరచలేనప్పుడు మీ చుట్టుప్రక్కల అందుబాటులో తయారుగా ఉన్న వాటిని ప్రయత్నించండి. మీకు తగిన దానిని ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు మీ స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నప్పుడు కవిత్వంతో కూడిన ఆలోచన కానీ వాక్యం కానీ మీకు తట్టనప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక షాపుకి వెళ్ళి రకరకాల కార్డులు చూస్తూ కార్డులన్నిటిలో మీకు నచ్చింది, మీరు చెప్పాలనుకున్న భావం గలది దొరికే వరకు వెతికి దాన్ని ఎన్నుకుంటారు. దానిని కొని అతని పుట్టినరోజు నాడో, క్రిస్మస్కో, కొత్త సంవత్సరం నాడో, అది ఏదైనా కానీ అతనికి కార్డు పంపుతారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రేమను ఆరతుల్లో మాదిరిగానే వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అందమైన కవిత్వం, చిత్రాలు, డిజైన్లు, ఇలా ప్రపంచంలో వేరే పద్ధతులు చాలా ఉన్నాయి. మీకు బాగా సరిపోయే దానిని తీసుకొని ఉపయోగపెట్టుకోండి. గురువుగారు బాబా ఆరతులు ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అక్కడ కూర్చొని ఆనందంగా దానిని ఆస్వాదించడం, బాబాను పూజ్యభావంతో అలా చూస్తూ ఆరతిని వినడం, అది పాల్గొనడమే. ఆ భాష తెలిసిన వాళ్ళు మాట్లాడడం, వచ్చిన వాళ్ళు పాడితే పాడవచ్చు. అంతేగాని ఆరతిలో పాల్గొనడం అంటే ప్రతి ఒక్కరూ పాడాలని కాదు. అందరి మధ్యలో అక్కడ నిలుచొని ఆ మొత్తం సందర్భాన్ని ఆనందంగా అనుభూతి చెందడం, అది ఆరతులలో పాల్గొనడం అంటే. నేను అలానే అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ఆరతి పాడాలని నేను అనుకోను. కానీ మీరు అక్కడ ఉండడం, మీదైన మార్గంలో మీ ప్రేమను వ్యక్తం చేయడం నేను ఇష్టపడతాను.
ఎందుకంటే అక్కడ ఉండడం వల్ల బాబాను ప్రేమించే మిగతా వారితో కలవడం అనే ప్రయోజనం కలుగుతుంది. ఎవరైనా వ్యక్తి వేరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు తన మాదిరిగా ఆ వ్యక్తిని ప్రేమించే వాళ్లతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. నన్ను ఇష్టపడేవాళ్ళు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలుసుకోవాలని ఉందని నాకు చెబుతూ ఉంటారు. కానీ వీళ్ళే నేను విగ్రహ ప్రతిష్ఠ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వేల మంది ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నందుకు మరింత ఆనందంగా ఉంటారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు తమలాగా నన్ను ఇష్టపడే వారి మధ్యలో, తమలాగా నన్ను ప్రేమించే సాటివారి మధ్యలో ఉన్నారు. ఎప్పుడైతే ఒకరికి ఇష్టమైన విషయం చాలా మందికి ఇష్టమైనప్పుడు ఆ సమిష్టి ప్రేమ ఆ ప్రదేశమంతా వ్యక్తమవుతూ ఉంటుంది. అది ఆ ఆనందాన్ని మరింత పెంచుతుంది. ఆరతిలో ఏం జరుగుతుందంటే అక్కడ చాలామంది తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరి పట్ల? మన ఆరాధ్య దైవం పట్ల. షిరిడీలో సమాధి మందిరములో ఎవరూ లేనప్పుడు బాబాను చూడడం అనేది ఒక అంశం. అందరూ భజనలు పాడుతుంటే పూజారి ఆరతి చేస్తున్నప్పుడు బాబాను చూడటం అన్నది మరో అంశం. ఇది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. కారణం మనకు ఆరాధ్య దైవమైన బాబా అక్కడున్న అందరితో ఎంతగానో ఆరాధింపబడుతున్నారు. అప్పుడు నీకు ఎక్కడ చూసినా ప్రేమ, ఆ ప్రేమను వెళ్ళబుచ్చడం, రకరకాలుగా ప్రేమను వెళ్ళబుచ్చడం కనిపిస్తుంది. అది మీకు సంతోషాన్ని కలిగించాలి, మీ ఆనందాన్ని ఇనుమడింప చెయ్యాలి. ఆరతికి వెళ్ళండి. అక్కడ అందరూ కలిసి ఆరతి చేసే విధానాన్ని ఆస్వాదించండి. చాలామందితో కలిసి ఉండటం కూడా మేలు కలిగిస్తుంది. అది మీ మనసుపై సత్య ప్రభావాన్ని కలగజేస్తుంది. సత్సంగం విషయంలో కూడా ఇది వాస్తవం. మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనసులో ఆర్ద్రత లోపిస్తుంది. 10 మందితో కలిసి ఉండటం వలన, అంతమంది ప్రేమ మధ్యలో కూర్చొని ఉండడం వలన ఆ రసహీనత పోయి ఆ చుట్టూ ఉన్న ప్రేమతో మన హృదయాలు ఆర్ద్రం అవుతాయి. ఆరతిలో గాని సత్సంగములో గాని అందరితో కలిసి ఉండడం ఇటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రభావానికి మీరు లోబడి ఉండండి, సిద్ధపడండి, దాని ఫలితాన్ని పొందండి. సమిష్టిగా ప్రేమను వ్యక్తం చేయడంలో ఈ ప్రయోజనం ఉంది. అందుకే నేను దాన్ని ప్రోత్సహిస్తాను. గురువుగారు, నువ్వు గొప్ప పేరున్న వ్యక్తివి, విఐపి కావచ్చు, చాలా చాలా పేరున్న వ్యక్తివి, వెరీ వెరీ విఐపి కావచ్చు, కానీ సాయి భక్తునివి కాలేవు. అహంకార రహిత భావన లేకపోతే ఒక భక్తునివి కాలేవు. కబీరు మై రామ్ కా కుత్తా హూం అంటే నేను రాముని కుక్కను అంటాడు. ఆయన్ని ఆయన దానితో కుక్కతో పోల్చుకున్నాడు. ఆయన తన రామునితో తన సంబంధాన్ని అలా చెప్పుకున్నాడు. కానీ మనకు బాబా ఫోటోకు 2-3 సార్లు నమస్కారం చేయడం కూడా సమస్యే. బాబాను ఒక స్నేహితునిగా ఎందుకు చూడకూడదు అని అడుగుతాం. నిజానికి కబీరు రామునికి స్నేహితునిగా ఉండి ఉండవచ్చు. కానీ ఆయన తనను రాముని కుక్కగా చెప్పుకున్నాడు. ఓ కుక్కలాగా. కుక్కకు ఒక బిస్కెట్ వేస్తే తోక ఊపుకుంటూ వెళ్తుంది. ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది కేవలం ఒక్క బిస్కెట్ కోసమే కావచ్చు. అలా భావించండి. అతను నాతో అలా మాట్లాడాడు, నాకు కోపం తెప్పించాడు, లేదా ఇతను నన్ను కొంచెం అగౌరవంగా చూశాడు అని ఎప్పుడూ ఇటువంటి అహంకార ధోరణి కలిగి ఉండవద్దు. ఇటువంటి విషయాలను పట్టించుకోవద్దు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దాని మీద దృష్టి పెట్టండి. అహాన్ని గౌరవించడం లాంటి విషయాలు అక్కడ ఉండకూడదు. మీరు షిరిడీలో ఉన్న బాబా ఫోటో ముందరున్న అలానే భావించండి. ఆ భావం మీలో కలగాలి. దాసగణ మహారాజ్ అప్నీ మసీదు కా జాడు గణు హై. గణు
ఈ మసీదు ఊడ్చే చీపురు అన్నారు. ఎంత చక్కని వ్యక్తీకరణ అది! ఆయన ఎన్నడూ బాబాకు ఎప్పుడూ ప్రక్కనే నిలబడి ఉండే వ్యక్తిగత కార్యదర్శి కావాలనుకోలేదు. ఒక చీపురు కావాలనుకున్నాడు. ఆ భావం తనకెంతగానో నచ్చుతుంది. కబీరు దానిని ఒక రకంగా వ్యక్తం చేశాడు. దాసగను ఇంకో రకంగా వ్యక్తం చేశాడు. భక్తుడు: జాడు అంటే ఏమిటి గురువుగారు? జాడు అంటే చీపురు. నిజానికి అదొక అంటరాని వస్తువు. సాధారణంగా ఎవరూ దానిని తాకరు. భారతదేశంలో ఒకవేళ ఎవరైనా దానిని ముట్టుకుంటే వాళ్ళు కనీసం కాళ్ళు చేతులన్నా కడుక్కోవాలి. ఇంట్లో అది ఒక అంటరాని వస్తువు. కానీ ఆ చీపురు మాత్రమే మసీదులోని బాబా పాదధూళినే కాకుండా బాబా భక్తుల పాదధూళిని కూడా ప్రోగు చేసుకునే భాగ్యాన్ని కలిగి ఉంది. ఆ అదృష్టం, అవకాశం కేవలం చీపురుకు మాత్రమే ఉంది. అందుకే ఆయన దాసగను మహారాజు దానిని ఎంచుకున్నారు. ఆ పాదధూళిని ప్రోగు చేశాక అది అక్కడే ఓ మూలన ఉంటుంది. ఎవ్వరూ దానిని తాకరు. అది అంటరానిది. అది తాను బాబా మసీదును ఊడ్చే చీపురు అనేది దాసగని యొక్క వ్యక్తీకరణ. మీరు దీనిని ప్రతిరోజు ఆరతిలో పాడతారు. కానీ కొంతమంది ఆయన ఎందుకు ఆరతిస్తున్నాడు, నేనెందుకు ఇవ్వకూడదు, రేపటి నుండి నేను ఆరతివ్వాలి అనో, ఇక్కడ ఇంతటి ముఖ్యమైన వ్యక్తిని నేను సత్సంగంలో ఉన్నప్పుడు ఆరతిని ఇవ్వడానికి ఆయనను ఎందుకు అతను పిలుస్తున్నాడు అనో అంటుంటారు. మళ్ళీ అపనే మసీదుకా జాడు గను హై అని పాడుతుంటారు. అది ఎంత అర్ధరహితమో కదా! అందుచేత ఆరతిని అర్థవంతంగా చేయడానికి ప్రయత్నించండి. దాసగణ మహారాజు ప్రారంభంలో ఆచారాలు, సాంప్రదాయాలలో ఎంతో సనాతన భావాలు కలిగి ఉండేవాడు. ఎంతగా అంటే బాబా పాదాల వద్ద నుండి వచ్చిన పవిత్ర జలాన్ని కూడా తాగలేదాయన. నేను అగ్రకులానికి చెందిన బ్రాహ్మణుణ్ణి, బాబా ముస్లిం అన్న ఆయన అనుకున్నాడు. ఇలా ఇంకా చాలా అడ్డంకులున్నాయి. ఆయనకు గడిచిన కాలంలో భారతీయ సమాజంలో పాకీ పని చేసేవారిని నిమ్న కులాలకు చెందిన వారుగా, అంటరాని వారుగా భావించేవారు. వస్తువులన్నిటిలోకి పాకీ పని చేసేవాళ్ల పనిముట్టు ఓర్చడానికి వాళ్ళు వాడే చీపురు అత్యంత అంటరాని వస్తువు. తర్వాత ఆయన ఎంతగా పరివర్తన చెందాడంటే ఏ మాత్రమూ ప్రాముఖ్యత లేని ఆ వస్తువు చీపురు తాను కావాలనుకున్నాడు. కాబట్టి ఇంకో రకంగా చూస్తే తనను తాను సమాజములో పాకీ పని చేసే వారితో పోల్చుకున్నారాయన. చూడండి, ఆయన ప్రారంభంలో ఎలా ఉన్నారు, చివరికి ఎలా పరివర్తన చెందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.